హాయ్ అండి. లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టమాటా రసం పెడదాం అనుకుంటున్నానండి. నా స్టైల్లో టమాటా రసం ఎలా ఉంటాయో చూడండి. నేను 3 టమాటోస్ తీసుకున్నాను, కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాయిల్ చేసేసుకుంటాను. బాయిల్ చేసేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ రెసిపీ చూపిస్తానండి, నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనండి, ఇవి నేను ఉడకబెట్టేసుకున్నాను. చూడండి, టమోటా, ఈ చింతపండు ఇట్లా బాగా స్మాష్ చేసేసుకొని వీటి నుంచి కొంచెం పల్పు తీసేసుకోవాలండి, జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రసం కావలసిన మసాలా తెల్లగడ్డ, తర్వాత ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ బాగా మెత్తగా నూరేసుకొని మనం ఇంకా తాళింపు వేసుకోవడమేనండి. ఇప్పుడు దీని నుంచి నేను జ్యూస్ బాగా స్క్వీజ్ చేసి తీసేసుకుంటానండి. అండి, ఇది బాగా నేను పల్పు తీసేసుకున్నాను టమోటా నుంచి. ఇప్పుడు ఈ వాటర్లో మనము కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా ఇలా బాగా మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి. తర్వాత ఇది చూడండి, నేను కచ్చాపచ్చగా దంచుకొని వచ్చేసాను మసాలా. మనకు మెత్తగా ఏం దంచుకోవాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చగా. ఇంకా తాళింపు వేసుకోవడమేనండి. తాళింపు వేసి మీకు చూపించేస్తాను. చూడండి, గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ పోయిందాక రసం నెయ్యితో తాళింపు వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఈ రసంలో కాంబినేషన్ నేను కొంచెం ముద్దపప్పు చేసుకుంటున్నా. ఇట్లా కొంచెం పప్పు వేయించేసుకొని ఉడకబెట్టుకోవడమే. ఓకేనండి, దీంట్లో వాటర్ అన్ని పోయాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. కొంచెం వెనక పైన పడుతుంది, కొంచెం పైన పడుతుంది. కొంచెం తాలింపు గింజలు, నెక్స్ట్ ఈ మసాలా ఉంది కదా, ఆల్రెడీ కచ్చాపచ్చగా దంచుకున్న మసాలా, అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి నేతితో రసము తాళింపు వేసుకొని చూడండి ఎంత బాగుంటాయి. అవునండి, మనము ఆయిల్ కన్నా గీ యూజ్ చేసుకుంటే హెల్త్కి మంచిది. దీంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గీలో. ఆయిల్లో నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఈ గీకి అంత కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎంత వీలైతే అంత వంటలో గీ యూజ్ చేసుకోండి, మంచిది. మంచి ఫ్లేవర్ వస్తుందండి. గీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, అందుకే నేను మ్యాక్సిమం గీని యూజ్ చేస్తాను. ఏముందండి, మనం ఎంత ఖర్చు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు హెల్త్ పాడైపోయింది అనుకో, మనం ఎంత మనీ పెట్టాలండి హాస్పిటల్లో. అందుకే ఆ హెల్త్ కాపాడుకోవడానికి మంచిగా కొంచెం హెల్త్ కాన్షియస్ టిప్స్ తీసుకోవాలండి. గీ యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకేముందండి, ఇంగు ఉంటే బాగుండేది. నా దగ్గర ఇంగు అయిపోయింది. కొంచెం ఈ టమాటా రసంలో కొంచెం నేను ఆల్రెడీ దాంట్లో పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం కలర్ఫుల్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇది. చూడండి, ఏగిన ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ మనము ప్యూరీ తీసుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లో పోసేసుకోవడమే. ఇంకా మనము సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక్క బాయిల్ చాలు, మరగబండ్లే. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మనము మరిగించుకున్నవే కాబట్టి మరగాల్సిన అవసరము లేదు. దీంట్లోకి నేను కాంబినేషను ముద్దపప్పు చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం
ఫ్రై కొంచెం ఎక్కువ ఫ్రై అయిందండి. ఈ ముద్దపప్పులో ఈ పెసరపప్పులో వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకొని దీన్ని కూడా గీతో తాళింపు వేసేసుకోండి. చూడండి, రసము ఇట్లా బాయిల్ వచ్చేసిందండి. ఇంకా అయిపోయినట్టే. మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని, ఓకే అండి, అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా, చాలా టేస్టీగా ఉందండి. ఫ్లేవర్ చాలా బాగుందండి. ఇంకో ఒక్కటి మిస్ అయింది, అది కూడా వేసండి ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. ఇంకా నేను రసం ఆఫ్ చేసేస్తున్నానండి. పప్పు ఇది ఉడకాలి, ఉడికిన తర్వాత తాళింపు వేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రసంలోకి కొంచెం ముద్దపప్పు చేసుకుంటున్నాను, అట్లాగే కొంచెం దొండకాయ ఫ్రై చేసుకుంటున్నానండి. దానికి ఆల్రెడీ కొంచెం ప్యాన్ పెట్టేసుకున్నాను. పెట్టుకొని కొంచెం తాళింపు గింజలు వేసుకున్నాను. ఆ తాళింపు గింజలు కొంచెం వేగుతున్నాగా మనం ఏం చేయాలంటే, అంతా నార్మల్ రెసిపీయే, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం దొండకాయలు చేసుకుంటున్నానండి. ఓకేనా, దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ దొండకాయతో పచ్చడి కూడా చేస్తారు, మీకు తెలుసా? చేసుకుంటారు, కానీ నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తాను. కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం. కొంచెం ఫ్రై అవ్వండి ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై అయ్యాయి. నేను దొండకాయ వేసేసుకుంటున్నాను. వీటిని కట్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది అండి. నేను స్కూల్కి పోయేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే, నైటే కట్ చేసి పెట్టేసుకుంటా. నైటే కట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. మార్నింగు గబగబా ఫ్రై చేసేసుకుంటా. ఇంకప్పుడు లేసి కట్ చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం దగ్గర స్టవ్ దగ్గరుండి వీటిని మెల్లిగా సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. ఎవరికి ఇష్టం దొండకాయ ఫ్రై? మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి దొండకాయ. ఓకేనా ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై ఈ స్టేజ్లో ఉందండి. ముద్దపప్పు ఉడికించేసుకున్నాను. కొంచెం గీ తోటి దీనికి ఫైనల్ టచ్ తాళింపు వేసుకోవాలనుకుంటున్నానండి. తాళింపుకి ఏమంత పెద్ద తాళింపు అవసరం లేదు. కొంచెం తాళింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు చాలు. కొంచెం ముద్దపప్పే చేశానండి. ఓకేనా, కొంచెం గీ కాగింది. కొంచెం తాళింపు గింజలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం వేగాలి. ఈ లోపల ఈ ఫ్రైని మనము కలిపి, ఇది సిమ్లోనే చేస్తానండి, హై ఫ్లేమ్ పెట్టకుండా చాలా సిమ్లో చేశాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ ఎప్పుడు కాలేజీకి స్కూల్కి క్యారియర్లు ఎప్పుడు దొండకాయ టమాటా కర్రీ చేసేదంతా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఓకేనండి, తాలింపు చూడండి అయిపోయింది. ఆల్రెడీ నేను కొంచెం కరివేపాకు కడిగి పెట్టేస్తున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఓకేనా, అయిపోయిందండి. ఇంకేం లేదు. ఈ తాళింపు మనం దీంట్లో వేసేసుకోండి. సింపుల్ ముద్దపప్పు రసంలోకి ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ తాలింపు కూడా నేను దీన్ని ఇక్కడికి మార్చేసుకున్నాను. కొంచెం ఇది కూడా అయిపోయింది. ఆల్రెడీ మనము పొడులు కొట్టు పెట్టుకున్నాం కదా,
ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, మనం ఇన్స్టెంట్గా నేను తెల్లగడ్డ అయినా దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ నేను కొట్టుకున్న పొడుల్లో తెల్లగడ్డ ఉంది. దీంట్లో నేను కొంచెం నల్లకారం చల్లేసుకుంటానండి, అంతే. చల్లేసుకొని కలిపేసుకుంటే ఇంకంతేనండి. ఆల్రెడీ దాంట్లో ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మంచిగా తెల్లగడ్డ అన్నీ వేసి కొట్టాం కదా, అది ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అందుకే ఇవన్నీ ఇన్స్టెంట్గా మన దగ్గర ఉన్నాయనుకోండి, ఈజీగా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేను కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఇంక ఇది ఆపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా, ఆపేసుకొని మీకు ఇంకా ఫ్రై అయిపోయింది. దీన్ని నేను ఇంకా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. అంతే అండి ఈరోజు మాది సింపుల్ లంచ్. నచ్చిందా ఫ్రెండ్స్? ఎన్ని కామన్ డిషెసే. నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏదన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.